జేసీబీ సంబంధించినటువంటి స్పాట్ అన్ని కూడా ఇక్కడ ఆయిల్ కనుకోండి, వివిధ రకాలకు చెందినటువంటి స్పాట్ పేమెంట్ అన్ని ఇక్కడ ఉన్నాయి. మనం ఏదైనా బైక్ కానీ ఏదైనా చిన్న స్కూటీ కానీ సైకిల్ కానీ వాటిని కొనుగోలు చేసినట్లయితే డైరెక్ట్ మనము షోరూమ్కి వెళ్ళి వాటి రిపేర్లు కానివ్వండి, వాటి సర్వీసింగ్లు కానీ వీటన్నిటి మనం చేసుకుంటూ ఉంటాం. అదేవిధంగా దాని పెద్ద పెద్ద వాహనాలు జేసీబీ ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో ఎక్కువగా కొనుగోలు రైతన్నలు కానివ్వండి, ఒక వ్యాపారవేత్తలు కానివ్వండి, ఏదైనా ఒక చిన్న రోడ్ కాంట్రాక్ట్ జరగాలన్నప్పుడు మనకు జేసీబీతో చాలా అవసరం ఉంటుంది. ఆ విధానంలో జేసీబీకి సంబంధించినటువంటి కూల్ ఆయిల్ కానివ్వండి, గ్రీస్ కానివ్వండి, అదే ఇలా ఒక జేసీబీ పూర్తిగా పని చేయాలంటే వాటికి సంబంధించిన స్పేర్ పార్ట్లన్నీ కూడా ఒకే దగ్గర ఆత్మకూరు పట్టణంలో కంపెనీకి సంబంధించిన షాప్ ఇక్కడ స్టార్ట్ చేసి దాదాపుగా సంవత్సరం ద్వారా 2 ఏళ్ళు అవుతుందని చెప్పేసి మనకు ఇక్కడ తెలియజేశారు. వీటన్నిటిని కూడా మనం ఇంతకు ముందు అయితే ఇక్కడ హైదరాబాద్ కానివ్వండి, ఇక్కడ కర్నూలు కానివ్వండి, ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సినటువంటి అవసరం వచ్చేది. అలా ఇప్పుడు ఇటు ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి రైతన్నలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇక్కడ ఆత్మకూరు పట్టణంలో మనం చూసుకున్నట్టయితే వివిధ రకాలకు సంబంధించినటువంటి జేసీబీ స్పేర్ పార్ట్స్ అన్ని కూడా ఒకటే చోట దొరుకుతూ ఉంటాయి. ఈ దాదాపుగా ఈ టిన్ను అంతా మొత్తం 5 లీటర్లు 6 లీటర్లు వివిధ రకాలకు చెందిన ఆయిల్ టిన్లు, వివిధ రకాలకు చెందినటువంటి గ్రీసు, అంటే జేసీబీకి ఓన్లీ జేసీబీకి ఇప్పుడు రకరకాలుగా బేసిక్స్ అంతా వివిధ రకాల జేసీబీలు వస్తూ ఉన్నాయి. వాటన్నిటి కూడా ఒకే రకమైన సర్వీసింగ్ సెంటర్లు ఉంటాయి, సర్వీసింగ్ చేస్తూ ఉంటాయి. ఇక్కడ ఒకసారి మనం ఏదైనా సరే ఒక 2 రోజుల ముందర కానివ్వండి, 24 అవర్స్ ముందర కానివ్వండి, మనకి ఏదైనా జేసీబీ స్పాట్ ఇక్కడ లేకపోయినా వాళ్ళకి ముందస్తుగా ఇన్ఫార్మ్ చేసినట్లయితే వారు ఒక గంట లోపు కానివ్వండి 2 or 3 అవర్స్ లోపు వాళ్ళ షాప్లో నుంచి మళ్ళీ మిగతా షాప్లో నుంచి స్పాట్ తెప్పించి మన జేసీబీకి అవైలబుల్ చేపిస్తూ ఉంటారు. అదేవిధంగా డైరెక్ట్ గా కంపెనీకి సంబంధించిన వాళ్ళు కొందరు మెకానిక్లు వచ్చి మన ఇంటి దగ్గరికి వచ్చి ఎవరైతే జేసీబీ కొనుగోలు చేసి ఉంటారో వారి దగ్గరికి వచ్చి నేరుగా వచ్చి సర్వీసింగ్ పూర్తిగా వారి కంపెనీ బరాయించుకునే విధంగా ఒక జేసీబీని టైం టు టైం మనం సర్వీసింగ్ చేయించుకున్నట్లయితే ఎలాంటి అదే జేసీబీ కొనుగోలు చేసినటువంటి యజమానికి ఎలాంటి ఇబ్బందులు ఉండవని చెప్పేసి వారు తెలియజేశారు. ఒకసారి మనం అదంతా అడిగి పూర్తిగా మనం తెలుసుకున్నాం. నా పేరు జియావులా అండి, ఆత్మకూరు జేసీబీ షోరూమ్. మామూలుగా జేసీబీ సంబంధించిన ప్రతి సామాను ఆత్మకూరులో షోరూమ్ పెట్టినారు, బ్రాంచ్ పెట్టినారు. ప్రతి 500 అవర్స్ కి 1000 అవర్స్ కి సర్వీస్ చేయించి ఉండే బండి బాగా 500 అవర్స్ 1000 అవర్స్ కి సర్వీస్ చేయించుంటే బండి బాగా నడుస్తుంది. జేసీబీ కావాల్సిన ప్రతి పార్ట్ ఆయిల్, ఫిల్టర్ గిట్లు మొత్తం దొరుకుతుంది. లేకపోయినా అవైలబుల్ లేకపోయినా మీరు కొద్దిగా ముందర ఇన్ఫార్మ్ చేసి 1 hour 2 hours లో తెప్పిస్తాను. ఆత్మకూరులో బ్రాంచ్ ఓపెన్ చేసినారు. బ్రాంచ్ ఓపెన్ చేసి కొత్తగా 1.5 year అయింది. జేసీబీ కావాల్సిన ప్రతి ఆయిల్, పార్ట్స్, లూప్స్, జేసీబీ గ్రీస్ గన్ను కావాల్సిన ప్రతి పార్ట్, లూప్స్ మొత్తం ప్రతి చిన్న పార్ట్ కూడా ఆత్మకూరులో దొరుకుతుంది. ఇక మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, కర్నూలుకి నిందాలి పోవాల్సిన అవసరం లేదు. ఆత్మకూరులో కొత్తగా బ్రాంచ్ ఓపెన్ చేసినాము. ప్రతి పార్ట్, నట్టు, బోల్టు, గ్రీస్ గన్ను, హోస్ పైపు అన్ని మొత్తం దొరుకుతుంది, అవైలబుల్ లో ఉంటుంది. అంటే మనం మీకు ఏదైనా సరే ముందస్తు ఇన్ఫార్మ్ చేయడం వల్ల సర్వీసింగ్ చేస్తారా, లేదంటే అప్పుడప్పుడు సర్వీసింగ్ అంటే రైతు దగ్గరికి వెళ్తారా, మీ షోరూమ్ దగ్గరికి బండ్లు వస్తాయా? మా షోరూమ్ దగ్గర మా ఇన్ఛార్జ్ ఇన్ఫార్మ్ చేస్తారు. మా ఇన్ఛార్జ్ వాళ్ళు మెకానిక్లు ఫ్రీ ఉన్నప్పుడు మెకానిక్లను పంపిస్తారు. ప్రతి మెకానిక్ బండి దగ్గర వెళ్ళి సర్వీస్ చేస్తాడు. అంటే ఇది ఎన్నేళ్ళు అవుతుందంటారు ఇది షాప్ పెట్టి? 1.5 year అవుతుందన్న పెట్టి. ఆత్మకూరులో పెట్టి కూడా 1.5 year అవుతుంది. ఆల్మోస్ట్ కస్టమర్లందరికీ తెలుసు. 24 hours సర్వీస్ ఇస్తున్నాం మేము. ఈ సర్వీసింగ్ విధానం ఎలా ఉంటుందంటారు? ఈ సర్వీసింగ్ విధానం ఇక మా ఇన్ఛార్జ్ ఇన్ఫార్మ్ చేస్తారు వాళ్ళు. అంటే ఖచ్చితంగా అంటే అన్న బండ్లను బట్టి మనకు ఏదైనా సర్వీసింగ్ ఉంటుందా? అంటే కొన్ని బండ్లు అంటే మామూలుగా 3 నెలలకు 4 నెలలని కొందరు అంటారు, కొందరు ఏంటంటే కొన్ని కిలోమీటర్స్ అని కొందరు అంటారు, కొన్ని అవర్స్ అని అంటారు. అంటే ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుత అంటే డెవలప్మెంట్ లో ఎలాంటి బండ్లకు మీరు సర్వీసింగ్ ఎక్కువ చేస్తూ ఉంటారు? కంపల్సరీగా 500 అవర్స్ కి లేకపోతే 1000 అవర్స్ కి కంపల్సరీగా ఆయిల్ చేంజ్ చేయాల్సిందే. అది చేస్తేనే బండి బాగా నడుస్తుంది, లేకపోతే బండి నిలబడే అవకాశం ఎక్కువ ఉంది. ప్రతి 500 అవర్స్ కి ఆయిల్ ఎక్స్చేంజ్ చేయాల్సిందే, ఆయిల్, ఫిల్టర్స్. ఇప్పుడు కొత్త రకం బండ్లు వచ్చినాయంట కదా, వాటికి ఇలాంటి సర్వీసింగ్ అన్ని ఉన్నాయా? లేదండి, ఓన్లీ జేసీబీ షోరూమ్.